ప్రైజ్ గాడ్. దేవుడెవరు? యెహోవా అందరికీ ఉపకారి. కీర్తనలు 145 అధ్యాయము 9వ వచనము. అవును ప్రియులారా, దేవుడు అందరికీ ఉపకారి. ఆయనలో ఎలాంటి పక్షపాతం లేదు. అందుకే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆయన సర్వసృష్టిని మంచిదిగా సృజించి సమస్త ప్రాణులకు ఉపకారి అయి ఉన్నాడు. అవును, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఆయన ద్వారా అనేక మేలు పొందుకున్న వారు కూడా ఆయనను తృణీకరించి సిలువకు అప్పగించినను వారందరి రక్షణ కోసం ఆయన తన ప్రాణాలను బలిగా అర్పించాడు. తనను బంధించి చెరసాలలో వేయుటకు వచ్చిన సైనికుని కూడా ముట్టి స్వస్థపరిచిన గొప్ప ఉపకారి మన యేసయ్య. అవును, ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించిన రక్షణకు, మన జీవితాలలో ఆయన చేసిన ఎన్నో గొప్ప మేలులకు మనం కృతజ్ఞత లేకపోయినను ఇంకనూ ఆయన మన ఎడల ఉపకారిగా ఉంటున్నాడు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకము. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును అని వ్రాయబడినది. అవును, ప్రతి క్షణము ప్రతి దినము ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. కాబట్టి మనం ఇంకనూ సజీవులుగా ఉన్నాము. అందుకే నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు అని వ్రాయబడినది. అవును ప్రియులారా, రక్తము కారుచున్న పాదములు గల అపోస్తులుడు అని పిలువబడే గొప్ప సేవకుడు సాధు సుందర్ సింగ్. ఆయన చిన్నప్పటి నుండి యేసుక్రీస్తును అసహించుకుంటూ క్రైస్తవులను హింసించేవాడు. ఒకసారి బైబిల్ని తెచ్చి ఒక్కొక్క పేజీని చించి తగలబెడుతూ ఆనందించేవాడు. అయితే ఆ సంఘటన తరువాత దేవుడెవరో తెలుసుకోవాలనే తృష్ణతో తన మత గ్రంథాలన్నిటినీ చదువుతూ ఒక రాత్రంతా, దేవా నీ ఉంటే నాకు కనబడు, లేదా నేను ఉదయం వచ్చే మొదటి రైలు కింద పడి చచ్చిపోతా అని ప్రార్థిస్తున్నప్పుడు యేసయ్య అతన్ని దర్శించాడు. ఇకప్పటి నుండి బైబిల్ చదువుతూ దేవుని యొక్క రక్షణను పొందుకున్నాడు. అంతేకాదు, యేసయ్య తనకు చేసిన ఉపకారమునకు ప్రతిగా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యేసయ్య గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన తండ్రి అతన్ని ఆటంకపరిచిన, చివరికి చంపాలని అన్నంలో విషం పెట్టిన దేవుని కాపుదల ఆయనకు తోడుగా ఉండడం వలన అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటించాడు. అంతేకాదు, చెప్పులు లేకుండా మంచు కొండలు దాటుతూ సువార్తను నిషేధించిన టిబెట్ దేశంలో సువార్త చేశాడు. అక్కడ వారు ఆయన్ని ఎంతో హింసించిన, నీరు లేని బావిలో శవాల మధ్యలో వేసిన మరణం వరకు సువార్త విషయంలో ఆయన రాజీ పడలేదు. క్రీస్తు సాక్షిగా అనేకులకు ఉపకారిగా రక్షణ సువాసనగా ఉన్నాడు. అందుకే మనం సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము అని వ్రాయబడినది. అవును ప్రియులారా, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. కనుక ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని వ్రాయబడినది. అవును, యేసయ్య వలె మనం ఇతరులకు మేలు చేయడమే దేవునికి ఇష్టమైన యాగము. మరి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవునికి ఇష్టమైన భక్తి యాగంగా చేస్తున్నావా? ఇతరులకు మేలుకరంగా ఉన్నావా? పరీక్షించుకో.